నమస్తే, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నేడు మన్యం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అరకు పార్లమెంటు పరిశీలకులు చినప్పలనాయుడు, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మావూడి శ్రీనివాసరావు పాల్గొని నియోజకవర్గం స్థాయిలో వివిధ హోదాల్లో నియమితులైన పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి దృష్టి సారించిన ఫలితంగా వారి ఆదేశాల మేరకు ఇటీవలనే రాష్ట్ర స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు పార్టీ కమిటీల నిర్మాణంపై తగు సూచనలు, సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గంలో పార్టీయే ఏ కార్యక్రమమైనా 100% పూర్తి చేసే వరకు తమ పార్టీ శ్రేణులు నిష్క్రమించే పరిస్థితి లేదని, ఇప్పటికే మన పార్వతీపురం నియోజకవర్గంలో 100% కమిటీలు ఏర్పాటు చేయడంలో నియోజకవర్గ పార్టీ కేడర్ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ కార్యదీక్షతను చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మరియు 3 మండలాల పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బలగా శ్రీరామనాయుడు, బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, జెడ్పీటీసీలు, వారితో పాటు రాష్ట్ర మరియు నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు అలజంగి జోగారావు గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు బాలాజీ గారికి, పెద్దలు నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసనాయుడు గారికి, మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి, మండల ప్రెసిడెంట్ గారు, 4 మండలాల్లో ఉన్నటువంటి ఎంపీటీకి, జెడ్పీటీసీకి, జిల్లా కార్యవర్గం, గ్రామ కార్యవర్గం, మండల కార్యవర్గం, సర్పంచ్కి, ఎంపీటీసీకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరుల 4-3 రోజుల కిందట మన మన్యం జిల్లా తాలూకా ముఖ్య నాయకులతో ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మన పార్వతీపురం నుంచి కూడా 10 మంది నాయకులు ఇచ్చేసినటువంటి సంఘటన అందరికీ తెలుసు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క గ్రామ కమిటీలు, మున్సిపల్ కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు అన్ని విధాలుగా వేసే విధంగా జరుగుతుంది ప్రక్రియ. కుటుంబ సభ్యులు ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ లక్షల్లో కొద్ది మంది మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. మనందరం చూశారు. అంటే మనమందరం ఎవరు? ముఖ్య నాయకులు. ఈ ముఖ్య నాయకులుగా గుర్తించడానికి కారకులు ఎవరు? ఈ నియోజకవర్గ స్థాయిలో మనము పార్టీ కష్టపడినందుకు, పార్టీకి సేవ చేసినందుకు, మన నాయకుడిని ఎప్పుడు కూడా అనుసరించినందుకు, మన సేవలకు గాను, మన కష్టానికి మన నాయకులు మనకి గౌరవము, విలువ ఇచ్చి ఇంత పెద్ద పార్టీలో మనకు గుర్తింపు ఇవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి సభాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీ అలజంగి జోగారావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవానికి కానీ,
మా మీద ఉంచినటువంటి నమ్మకానికి మేము తప్పనిసరిగా భవిష్యత్తులో మీ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం అహర్నిశలో కష్టపడతామని మా అందరి తరపున మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన పార్తీపురం నియోజకవర్గ మీ మాజీ అండం ఇక్కడ మా పార్తీపురం లిస్టులు తెస్తారు, దయచేసి పెద్దలు అనుకోవద్దు. మా ఎమ్మెల్యే జోగవర్ గారి పిలుపు మేరకు ఇక్కడ ఇచ్చేసిన నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన మాజీ మంత్రి బాలరాజు గారికి, మరి అక్కడ మాజీ సారి మా అధికార పార్టీ బాలరాజు గారే మాజీ అంటే మాకు ఎవరికి ఇష్టం లేదు. అలాగే అప్పలనాయుడు గారికి, మా వాసినాయుడు గారికి, అలాగే